గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ గడ్డం బాబాయి, పర్మల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాది ఉంగరం గుర్తు. మీరు ఉంగరం గుర్తుకు ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపైన వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి క్షణం మీ వెంబడి ఉండి సమస్యను సాల్వ్ చేస్తానని మాటిస్తున్నాను. గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నేను మీ గడ్డం బాబాయి మన్నె నరేష్ దంపతులము. మా భార్యగా పర్మల సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. దయచేసి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ, మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ఎల్లవేళలా మేము ముందుంటాము. యువకునిగా ఒక అవకాశం ఇవ్వమని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున వేడుకుంటున్నాము. గ్రామంలో విద్యా సమస్యలు కానీ, వైద్య సమస్యలు కానీ ఎటువంటివి ఉన్నా అనునిత్యం ప్రజల సమస్యకై పోరాడుతానని మీకు మాటిస్తున్నాను. గ్రామంలో బస్తీ దవాఖాన ఏర్పాటుకు నా వంతుగా సాయశక్తులా ప్రయత్నించి బస్తీ దవాఖాన ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. మరియు పర్మల గ్రామంలో ఇదివరకు ఇందిరమ్మ కమిటీ మెంబర్గా ఉండే నేను. ఇందిరమ్మ కమిటీ మెంబర్లో మన గ్రామానికి 9 ఇండ్లు శాంక్షన్ అయితే 19 ఇండ్లు శాంక్షన్ చేయించుకొచ్చాము. 19 ఇండ్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి 30 ఇండ్లు శాంక్షన్ తీసుకొచ్చినాము. ఈరోజు 30 ఇళ్ళు మన పర్మల గ్రామ పంచాయతీలో శాంక్షన్ చేసుకొచ్చినాము. ఇది వరకు అదే లింగంపేట మండలంలో 60 ఇండ్లు వచ్చినాయి. మన పర్మల గ్రామ పంచాయతీకి 30 ఇండ్లు శాంక్షన్ తీసుకొచ్చినాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి. ఆయన కృషితో, ఎమ్మెల్యే గారి కృషితో 30 ఇండ్లు శాంక్షన్ తీసుకొచ్చినాం. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో పర్మల గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. దయచేసి మీ ఆశీర్వాదం, మీ కృప, మీ దీవెన నాపై ఉండాలని వేడుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అతి భారీ మెజార్టీతో గెలిపించండి. ప్రతిరోజు అనునిత్యం మీ సేవలో ఉంటాను. ప్రతిరోజు గ్రామ పంచాయతీలో 1 గంట, కనీసం ఒక వార్డుకు 1 గంట చొప్పున సమయం కేటాయించి అక్కడికక్కడే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. ఒకవేళ సమస్య పరిష్కారం అక్కడికక్కడే కాకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా నా వంతు ప్రయత్నంగా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, మా అవ్వలకు, నాయనలకు, ప్రతి ఒక్కరి పాదాలకు నమస్సుమంజలి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.